పూనం కౌర్ టాలీవుడ్ నటి పూనం కౌర్ ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ వివాదాల్లో ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మెగా కుటుంబానికి సంబంధించిన వాటిపై వెంటనే రెస్పాండ్ అవుతూ వైరల్ అవుతుంటుంది. అయితే తాజాగా మరోసారి తనదైన శైలిలో కామెంట్ చేస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ పూనం కౌర్ చేసిన కామెంట్స్ ఏంటి? ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒక రేంజ్లో వినిపిస్తున్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 అని అందరికీ తెలుసు. ఈ సినిమాతోని హీరో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎంత టెన్షన్ వాతావరణం కనిపించిందో అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఈ సినిమా ఈవెంట్లో పలు కాంట్రవర్సీలు, రిలీజ్కి ముందు తొక్కుసులాట, ఇలా పలు షాకింగ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఈ అన్నింటి నడుమ వచ్చినప్పటికీ పుష్ప 2తో అల్లు అర్జున్ సెన్సేషనల్ హిట్ కొట్టేసి ట్రూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. కానీ తన విషయంలో జరిగిన ఘటనలు మాత్రం ఎవరూ మర్చిపోలేరు. పుష్ప 2 రిలీజ్కి ముందు రోజు జరిగిన ఘటనలో ఓ కుటుంబం జరిగిన విషాదం కూడా ఒకటి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో సంధ్య 70mm థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అందరికీ తెలుసు. ఈ ఘటనలో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనే వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓ పక్క అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ కొట్టడం, ఇంకో పక్క అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరో అరెస్ట్ కావడం అనేది ఇప్పుడు షాకింగ్గా మారింది. దీంతో ఇది తన సినిమాని మించిపోయిన వార్తగా మారి సంచలనం క్రియేట్ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల్లో ఎవరైనా సీరియస్గా స్పందిస్తే సజావుగా ఉంటుంది. కానీ అలా కాకుండా వెటకారంగానూ సంబంధం లేకుండా ఇండైరెక్ట్గా గిచ్చేలా లాంటివి చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సినీ నటి పూనం కౌర్ వ్యవహారం కూడా అలాగే ఉంది. మెగా కుటుంబం అండ్ ఓ మెగా హీరో సహా ఓ దర్శకుడి విషయంలో పూనం కౌర్ ఎప్పుడో నుంచో సోషల్ మీడియాలో పలు షాకింగ్ పోస్టులు పెడుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయి పెద్ద వివాదం జరుగుతుంటే తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ తనతో కలిసి దిగిన ఒక పాత ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చింది. దీంతో ఆమెపై నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు. వరస్ట్ టైమింగ్ అని పోస్ట్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కోసం సంఘీభావం తెలిపితే సమంజసంగా ఉంటుంది. కానీ అది వదిలేసి ఇలాంటి పోస్టులు పెట్టడం మాత్రం పూనం కౌర్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో అనేది చూపిస్తుందంటూ నెటిజన్లు మండిపెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ తరహా వింత పోస్టులు పెట్టడం వెనుక మతలబేంటో ఆమెకే తెలియాలి.